సో విషయం ఏంటంటే ప్రెగ్నెంటా కాదా అందరికి సారీ, నేను ఎక్కడ కూడా ప్రెగ్నెంట్ అనే విషయమే చెప్పలేదు. కొన్ని మాత్రం స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అన్ని అప్డేట్స్ ఇస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ అప్డేట్ ఇస్తలేరు. ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన బాధే, చేయకపోయినా బాధే. వెనీస్ శ్రీమంతం వీడియో ప్రెగ్నెన్సీ రివీల్ చేస్తే చేయండి, లేదా వీడియోలు చేయడం ఆపండి. దీంట్లో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, పెళ్లి చేసుకున్నారు 1 year అయింది, చాతగా నోడివి అది ఇది అనుకుంటే చాలా నరం లేని నాలుక నాన్న కూతలు కూస్తుంది. అత్తమ్మ వాళ్ళకి, డాడీకి, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మీరందరూ మా ఫ్యామిలీ. ఏది దాచము మేము ఒక ఫేక్ గా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఆ ఫీల్ అనేది మా కళ్ళలో కనిపించదు. మీకు మాకు కూడా కొంచెం లోపల భయంగానే ఉండే, బాగా గుర్తుండిపోతుంది. ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మొత్తం హ్యాండ్స్ అని వణుకుతున్నాయి. అంటే ఏంది దేవుడా, నిజం కావాలి దేవుడా, నేను ఇలానే అనుకుంటున్నా. లేట్ గా చెప్పడానికి కారణం ఏంటి అంటే, సో నాకు మా మమ్మీ లేదు. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చానో నాకు నచ్చలేదు. ఖమ్మం వెళ్ళట్లేదు కదా, సరే నేను వరంగల్ వెళ్తున్నా. మా పుట్టింటి వాళ్ళు చూసి ఎవరేమనుకున్నా కూడా నాకు వచ్చే నష్టం ఏం లేదు. ఒక్క నిమిషం వాటర్ అవుతా, ఫీల్ అవ్వలేదుగా నువ్వే. కొంచెం ఆయాసం వస్తుంది, సరిగ్గా చూసుకోలేకపోయా. మేము వెళ్ళలేదు డాడీ దగ్గరికి. వీళ్ళని అందరం అన్ఫాలో చేద్దాం, ప్రెగ్నెన్సీ రివీల్ చేస్తలేరు. ఈ కోసం ప్రత్యేకంగా ఇంతసేపు కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. మీకైతే చెప్పుకున్నాము, మొత్తం దిగిపోయింది. ఫస్ట్ ఎవరైతే గెస్ చేసి కామెంట్ పెడతారో వాళ్ళకు చిన్న సర్ప్రైజ్. మెయిన్ గా ఏంటి మర్చిపోయాం? ఏం లేదు, బాయ్.